పురుషత్వం అనేది లింగ పదం కాదు, లక్షణ పదం. పురుషుడు స్త్రీని గర్భం దాల్చగలవాడు కాదు, కానీ పురుషత్వం దాని కంటే చాలా ఎక్కువ. జంతువులకు కూడా పిల్లలు పుడతారు. పురుషులు మరియు నొప్పి, అనుభూతులు రెండూ కలిసి ఉంటాయి. తన భార్య మరియు పిల్లల బాధను అర్థం చేసుకోలేని వ్యక్తిని మనిషి అని పిలవలేము. ఓడ్ మరియు ఓడ్ ఏసాస్ లో డి మరియు ఇం మధ్య వ్యత్యాసం ఉంది మరియు రెండింటినీ కలపడం ద్వారా డమ్ ఏర్పడుతుంది. తోక. మనిషి తన ఊపిరిని నింపుకుని బయటికి రానివ్వడు. ఇంట్లో మనిషి ఉండటమే ముఖ్యమని, మనిషి మనిషిగా ఉండటమే ముఖ్యమని నేను అంటుంటారు. స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ అధికారం ఇవ్వబడింది. దీని ఉద్దేశ్యం కుటుంబానికి రక్షణ కల్పించడం. పురుషులు స్త్రీలపై అదే శక్తిని ఉపయోగించడం ప్రారంభిస్తే, మనిషి మరియు పిచ్చి కుక్క మధ్య తేడాను గుర్తించడం కష్టం. ప్రపంచంలోని ప్రవక్తలు మరియు ప్రవక్తలందరూ పురుషులే, ఎందుకంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ బాధ్యతను అనుభవించడానికి పురుషులకు అర్హతను కలిగి ఉన్నాడు. బాధ్యత లేనివాడు మనిషి కాదు. రుచికరమైన వంటకంలో అనేక మసాలాలు ఉన్నట్లే, అది పూర్తి అవుతుంది, అప్పుడు రుచి వస్తుంది. ఈ విధంగా, మనిషిలో అనేక గుణాలు ఉంటే, పౌరుషం సంపూర్ణం. మనిషిగా ఉండాలంటే నిజాయితీ, సున్నితత్వం, సహనం, ధైర్యం, నమ్మకం మరియు దూరదృష్టి ఉండాలి. ఈ లక్షణాలలో ఒకటి లేదా రెండు పరిపూర్ణంగా ఉంటే, అప్పుడు మనిషి. చివరగా, కొంతమంది పురుషులు కాదు మరియు కొందరు స్త్రీలు పురుషత్వానికి ఉదాహరణగా నిలిచారు.